కళాభివందనాలు. మరి కళ కోసం కాదు, ప్రజా కళ కోసమని మన తోటి రైటర్ చెప్పడం జరిగింది. మరి ఈ పాటల పల్లకిలో 32 గంటల ప్రోగ్రాం ఇచ్చేసిన ప్రతి ఒక్క నా తోటి కళాకారుడికి శిరస్సు వంచి పాదవందనం తెలియజేస్తూ, నా పేరు తాడూరు సురేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కొత్తగా సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ పక్కపంటే గౌరవెల్లి రిజర్వాయర్, పేరుకే రిజర్వాయర్, కానీ అది ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు. కావడానికి మార్పు అనే పేరుతో కాంగ్రెస్ గవర్నమెంట్ మన ముందుకు వచ్చింది. 100% గౌరవెల్లి రిజర్వాయర్ అవుతుంది, ఇది నిజం. ఇప్పుడు ఈ కళాకారులకు సంబంధించిన నేను ఎన్నో ప్రోగ్రాం చేసుకుంటూ, కిషోరన్న అడుగుదాలు నడుచుకుంటూ, కిషోరన్న ఆశీర్వాదంతో నడుచుకుంటూ పోతూ ఉన్న సమయంలో నాకు ఈ కళాకారులకు సంబంధించిన కాల్ లెటరు ఇంటికి రావడం జరిగింది. దాన్ని చూసిన నేను, నా భార్య, నన్ను కన్నా తల్లిదండ్రులు మేమందరికీ చెప్పడంతో పాటుగా అందరూ సంతోషపడ్డారు. ఓకే, దాన్ని పట్టుకొని, ఆ కాల్ లెటరు పట్టుకొని మళ్ళీ ఇక్కడికి రావడంతోనే అది రిజెక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల నేనేం పెట్టుకున్నా తెలుసా? నా కట్టుకున్న భార్య నన్ను విడిచి నీకు నౌకరు రాదని చెప్పి వెళ్ళిపోయింది. ఇది నిజం. అంటే కొన్ని ఇళ్లలో ఇలాంటి జరుగుతున్నాయో లేదో తెలియదు, కానీ నేను మాత్రము ఇది నిజంగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు జోకుడు వాళ్ళు అని ఒక ప్రోగ్రాం, జోకుడు అంటే తను ఉన్న ఏదైనా దగ్గర ఏం సంపాదించాలనో ఏం తీసుకుపోవాలనో ఈ జోకుడుగా తెలుస్తుంది. కాబట్టి ఆ సారు రాగానే, సార్ నమస్తే, నమస్తే బాబు, నమస్తే సార్, ఏం రా బాబు, సార్ మేడము వచ్చింది. అరే మేడం వచ్చింది సారు. అరే మరి కనబడతలేదు, ఆడున్నదిరా సార్, మేకప్ రూమ్లో ఉన్నది, మీ గురించే రెడీ అవుతుంది. అప్పటి నుంచి నా గురించి రెడీ అవుతుందారా? మరి ఇప్పటిదాకా నువ్వేం చేసినావు అని చెప్పేసి సార్ అడిగితే వీడంటాను కదా, సార్ నేను చెప్పాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది, కొంచెం భయం కూడా అనిపిస్తుంది. ఎందుకురా, నువ్వు ఎప్పుడు లేటగా సారు, నువ్వు రాకముందుకు నేనే రెడీ చేసిన ఇదేందిరా, అబ్బా ఎంత పని చేసినారు కానీ నమ్మద్దురా అంటే, నిన్నే నమ్మదు సారా అని చెప్పి వీడంటాడు. నన్నెందుకు నమ్మద్దురా, నువ్వు మేకప్ కిట్టు ఎవరికి ఇచ్చినావు సారు? నీకే ఇచ్చిన కదా, మరి నీకు మతి మరుపు పెట్టుకొని నన్ను నమ్మదండ సారు, నువ్వు మతి మరుపుకొని నన్ను నమ్మదండ సారు. నేను నిజాయితీగా నీతిగా ఉన్నా, నువ్వు వచ్చేవాడు నేను మేకప్ వేసిన, అంత మించి నేను ఏం చేయలేదు సారు. నీ ఓటు నా మీద ఓటు, నువ్వు నమ్మతే నమ్మవు లేకుంటే లేదు.